మళ్ళీ ఇంకోటి ఏదన్నారు ఇక్కడ స్థానభావం కాలభావం అలాగే తప్పకుండా కనుక మొట్టమొదట ఈ లోకానికి ఉపాసనా క్రమాన్ని నేర్పడానికి వచ్చినటువంటి ఆవిర్భావ నిర్గుణమైన పరబ్రహ్మ సగుణమై వచ్చినటువంటి భూమి వారణాసి. సృష్టి జరగాలంటే అర్ధనారీశ్వర తత్వం అన్నారు. అర్ధనారీశ్వర తత్వం అంటే ఏదైనా తత్వం జటిలంగా ఉంటుంది. తత్వం నేను నువ్వు ఆ తత్వం జటిలంగా ఉంటుంది. అనగనగా ఒకరు చెప్పడంగా చెప్పవచ్చు. సృష్టి జరగాలంటే స్త్రీ పురుష శరీరాలు రెండు ఉండాలి. స్త్రీ పురుష శరీరాలు రెండు ఉండాలి. జగత్ కదా అంటే రెండు ఉండాలి. ఈ రెండు శరీరాలు ఉంటేనే సృష్టి ప్రారంభం అవుతుంది. పరమేశ్వరుడు లోపల సంకల్పం చేశారు. అందుకని సంకల్ప ప్రభావం మాత్రం సృష్టికి ఆయన సంకల్పం అలా అనేటప్పుడు సృష్టి అయిపోయింది. దీన్నే శాస్త్రం నారాయణ నారాయణి. అదేదో విష్ణు మార్గం మా నారాయణ స్వరూపని మా స్వరూపని ఇది వైదిక సాంప్రదాయం, వైదికం అశాస్త్రీయం. వదిలేండి. నారాయణ నారాయణి అని చెప్పింది. నారాయణి అంటే పార్వతీదేవి, నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు. మహావిష్ణువు అనుకోండి, శ్రీ మహావిష్ణువు అనుకో చూడండి. అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ ఉంటుంది చూడండి. శ్రీ అనుకోతే కొందరికి బాగా రాదు. శ్రీ అనుకోవడం వచ్చింది. శ్రీ అనాలి. ఎందుకు శ్రీ అనాలో మీకు ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుందండి. కనుక నారాయణి అంటే పార్వతీదేవి, శివ అంటే శివుడు, శివ అంటే పార్వతి, నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు మళ్ళీ అమ్మవారు పురుష రూపం దాల్చింది. శ్రీ మహావిష్ణువుగా వచ్చి ఎదురు నిలబడింది. శ్రీ మహావిష్ణువు ఆవిర్భావం ఏంటండి, విశాలాక్షి ఏమిటండి మన సోదరులు ప్రశ్నించారు. వారికి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. కృత్యకుడు ఇక్కడే ఉన్నారు. శ్రీ మహావిష్ణువుగా వచ్చి నిలబడింది ఆ పురుష స్వరూపం. ఆయన పక్కనే సృష్టి చేయడానికి వచ్చిన ఒక స్త్రీ రూపంలో వచ్చి స్త్రీగా మారింది. ఇదే క్రిస్టియానిటీలో జెనసిస్లో ఆడమ్ అండ్ ఈవ్ ఎలిగరీ అని ఉంది. ఆదాము అవ్వ. ఇదే అవగాహన చేసుకోవాలి. కానీ ఇదేనండి ఆడమ్ అండ్ ఈవ్ ఎలిగరీ అంటారు. ఎలిగరీ అని అక్కడే చెప్తున్నాను. ఇది అలంకార ప్రాయం సుమా ఆ పండుగ చెప్పకపోతే తెలియదండి. సుమా ఈ పండుగ సుమా పిల్లలు పెట్టి ముట్టుకోగలడు, ముట్టుకోగలడు పరిపడిన వ్యాపారం అంటారు దీన్ని. వదిలేండి. ఈ రెండు శరీరాలు ఉంటేనే ప్రారంభమైంది. మరి అప్పుడు పాపం చేసిన ఏవో అట్ట కథ వదిలేండి అవన్నీ. ఇప్పుడు పుంస్వరూపంగా వచ్చింది. శ్రీ మహావిష్ణువుగా వచ్చినప్పుడు ఆయన పక్కనే సృష్టి చేయడానికి వచ్చినటువంటి అనువైన ఒక స్త్రీ రూపం. నేను జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడ అనువైన స్త్రీ రూపంగా వచ్చి స్త్రీగా మారింది. అది స్త్రీ అంటే అయిందండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ రూపం దాల్చాక పైన ఇంకో నిరాకార పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ సగుణం అయింది కదా. మరి నిర్గుణ పరబ్రహ్మంతో అంటున్నారు. ఏమంటున్నారు? నీ సంకల్పం మాకు తెలిసింది, ఇది వీళ్ళిద్దరు స్వరూపాలు అన్న మాటలో నేను అంటున్నాను అన్నమాట. ఎలాగా? నీ స్వరూపం మాకు తెలిసింది, నీ సంకల్పం మాకు తెలిసింది, సృష్టి జరగాలన్నది నీ కోరిక కదా. మరి సృష్టి జరగడానికి మేము ఏం చేయాలి? ఇంత సృష్టి ఎలా జరుగుతుంది? మనందరికీ సమాధానం అంతా చాలా సూక్ష్మంగా ఇక్కడ ఉంది. అప్పుడు ఆయన అదని ఆకాశవాణి అంటారు. అది ముమ్మటికి సత్యం. అదే రేడియో కూడా ఆకాశవాణి పేరు, చక్కటి పేరు. చాలామంది మహానుభావులకి ఇటువంటి కొన్ని చాలా ఉన్నాయి దృష్టాంతాలు. ఒక దృష్టాంతం గుంటుట్టి గణపతి ఆలయం ఉంది. అది లేదు అసలు. గుంటి గణపతి, విశాలాక్షి, శ్రీచక్రేశ్వరి ఈ మూడు చెప్పుకోకపోతే అసలు వారణాసి గురించి తెలియటే లెక్క. అవి కూడా ఉన్నప్పుడు చెప్పుకున్నాం. వారణాసి, డుంటి గణపతి, శ్రీచక్రేశ్వరుడు ఈ రెండు గురించి చెప్పుకోవడమే సమాప్తి. కాశీ అనగానే ఆ రెండు సూక్ష్మంగా చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి. అప్పుడు ఆయన ఏమన్నారంటే తప్పించండి ఇంతే అంటారండి. ఆ బ్రహ్మ చూడకూడదు. తద్ది తపహ, తపస్సు చెయ్యి. ఇలా చూపించిన సినిమాలాగా తపస్సు చేయండి అన్నారు. మళ్ళీ వాడన్నారు, ఎక్కడ తపస్సు చేయాలి? ప్రపంచం అంతా ఇలా చెప్పుకుని జలప్రయం అయిపోయింది. ఎక్కడ బాగుందని నేను చేయాలి తపస్సు? చూడండి, మనకి ఒళ్ళంతా కన్ను అయిపోవాలి కానీ సమాధానం అక్కడే ఉంటాయండి.
మరండి అని అడగడం కదా. అక్కడ ఒక్క మాట జాగ్రత్తగా శ్లోకం ఆ పాదం పరీక్షించి కళ్ళు మూసుకుని మనం ఒక్క మాట వారిని పెట్టి బుడిస్థానం గురించి దాటితే అన్నీ వెళ్ళిపోతాయి. మన శిక్షా యుగంలో ఆయన ఏమి చదువుకుంది వేమ 5వ క్లాస్ కూడా అన్నీ అపభ్రంశ మాటలు. ఆయన ఏదైనా అడిగితే రేపు చెప్తాను అనేవారు. రేపు చెబుతాను అన్నది ఇప్పుడు చెప్పకూడదు. నాకేంటే ఇక చూడగలదా అనేవాడు. మీరే మాట్లాడండి ఇక్కడ ఉన్నారు నాకేంటే చూడాలా చూసుకుని చెప్తాను బంగారం పెట్ట చూసుకుని చెప్తాను లేదా గోదావరి ముసినవాడు అదేనే. కనుక ప్రపంచమంతా నీటిలో మునిగిపోయింది, నిండిపోయింది, ఎక్కడ చేయడం. అప్పుడు ఈశ్వరుడు అన్నారు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేశారంటే పరిశీలించి ఒక పట్టణాన్ని సృష్టి చేశారు. అదే వారణాసి. ఒక పట్టణాన్ని మరి ఇంత చెప్పకపోతే వారణాసి ప్రాముఖ్యం చెప్పంటే వారణాసి చాలా గొప్ప క్షేత్రం. 100 సార్లు అంటే సరిపోయింది ఏంటంటే అసలు పురాణం ఏం చెప్పి చూడకపోవడం కాశీఖండం పురాణాలు ఎంతమంది మహానుభావులు ఎన్ని చెప్పారు. కాశీఖండం లైవ్ అయిపోయాడు శ్రీరాజుడు. పురాణాలు ఉన్నాయి. వెంటనే ఈశ్వరుడు ఒక సృష్టించారు. ఈ ప్రపంచంలో సృష్టించబడినటువంటి మొట్టమొదటి పట్టణం వారణాసి. వారణాసి క్షేత్రం గురించి చెప్పండి, గంగాది చెప్పండి అనేది 2 భాషలే. కానీ మరి చెప్పుకోరు కదా. కాశీ అప్పుడు 5 క్రోసుల పట్టణం అంట. 5 క్రోసుల పట్టణం 5 10 అంటే పంచేంద్రియాలు కూడా వాటి యొక్క వ్యవస్థ అంతా ఇక్కడ ఆగిపోతుంది. పాలభాగమే కాశీ ప్రదేశం. ఇదే వారణాసి, ఇదే దర్శనం. అదే కదా అక్కడ ఉంచండి. ఈ 5 క్రోసుల పట్టణాన్ని సిద్ధం చేసినప్పుడు ఏమన్నారంటే పరమశివుడు ఇక్కడ తపస్సు చేయండి అన్నారు. ఇక్కడ తపస్సు చేయన్నారు అంటే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు కూర్చుని తపస్సు ప్రారంభం చేశారు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు మనకు కూడా ఏమి చెమట పడుతుంది. ఆ చెమట నీళ్ళతో తుడుచుకోకూడదు. నీకు స్ఫురణ కనుక ఉంటే అయిపోయాక ఇలా రాసుకుంటే ఎపిడెమిస్ లోపలికి ఈ శక్తి లాగాలి. ఇలా రాసుకోవాలి. అందుకే ప్రధానం తీసుకుని చేతితో కడుక్కోకూడదు. లోపలికి అబ్సార్బ్ అవుతుంది. కోశాలు ఉన్నాయి. ఇందులో 5 కోశాలు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. అక్కడికి ఇంకాలి. అలాగే మంత్రం చేస్తే లోపల లాలాజలం ఊరుతుంది, ఇంగాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. వెళ్ళండి. అప్పుడు ఆ బ్రహ్మ ఆ గొప్ప తపస్సు చేస్తే ఈ తపస్సుకి ఈ శ్రీ విష్ణువు శరీరానికి చెమట పట్టి ఇంతకన్నా అంతరార్థం అంటే చాలా ఉంటుంది. కథగా వినండి అని ముందే మనం చేసి ఇంకా నేను అస్తమానం దాన్ని పునః అనను. ఆకాశంలో ఈ చెమట తెల్లటి నదిగా ప్రవహించింది. తెల్లటి ఇది ఈ శ్రీ మహావిష్ణువు యొక్క స్వేదము తెల్లటి నదిగా ప్రవహించింది. అలా వెళ్తుంటే ఈ తపస్సులోంచి ఒక్క మాట అలా కళ్ళు తెరిచి దిగ్భ్రాంతి చెందారు. ఏమిటిది? ఇదిగో ఇందాక నేను తపస్సు ప్రారంభించినప్పుడు లేదే. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ శరీరంలోంచి పుట్టినటువంటి తపోసు మనకు కూడా ఫ్యాన్ వేసేసుకోవడం ధ్యానం చేయాలి. ఫ్యాన్ వేసి జపం చేసుకోకూడదు. తలపేసి చేయాలి. రోహిణి కత్తి ఏమిటి? ఏమిటి రోహిణి కత్తి? రోహిణి కత్తను ఎసురు కూర్చోవడం, తపస్సు చేసుకోవడం, ఫ్యాన్ చేయడం. ఇంకే తపస్సు పెరుగుతుంటే నా బందా నేను అలా తప్పని అలా అంటాను. ప్రిన్సిపాల్ రాకూడదు, చేయకూడదు, ఫ్యాన్ వేసుకోవడం తప్పకూడదు. నేను బంద చేస్తాను. ఇక్కడ ఎలక్ట్రిసిటీ, ఇక్కడ కరెంటు, ఇందులోంచి కరెంటు, భూమిలోంచి భూమి కరెంటులో నీ గోడవే భూగోళం కరెంటు, ఇందులో కరెంటు, ఫ్లాష్ వస్తుంది, చచ్చిపోతావు. కనుక ఆ శ్రీహరి వెళ్ళిపోయి ఆ శ్రీ మహావిష్ణువు శరీరంలోంచి పుట్టినటువంటి తపో తీవ్రత వల్ల ఆ జలధార ఈయన కూర్చున్న ప్రదేశం కూడా ముంచేసింది. కాశీపట్నం ముంచేసింది. ఈయన కూర్చున్న పట్టణం కూడా ముంచేసింది. అలాగే అప్పుడు భక్తులు అమ్మ బాబోయ్ నేను చెప్పిన ఈ ముంచేస్తుంది, నేను సృష్టించేది పట్టణం ఉంది. వెంటనే త్రిశూలం చేత అత్మాన్ అంటారు. ఎందుకంటే మన అత్మాన్ స్ఫూరిస్తుంది కనుక ఈ త్రిశూలం చేత బట్టి ఇలా పైకెత్తారు. పైకెచ్చేటప్పటికి ఇప్పుడు ఈ పట్టణానికి త్రిశూల స్పర్శ కలిగింది. ఆ త్రిశూలం పట్టుకున్నారు కదా, ఆ స్పర్శ తగిలింది. ఆ స్పర్శ పైకి అలా ఎత్తేటప్పటికి నీళ్ళలోంచి భూమి పైకి లేచి కనపడింది. అదే వారణాసి. ఆ సందర్భంలో ఏమైందంటే ఈ విష్ణుమూర్తి యొక్క కుండలం ఒకటి నిలబడిపోయింది. అదే మణికర్ణిక ఘట్టము.
ప్రతి ఘట్టానికి అంతరార్థాలు మణికర్ణిక హరిశ్చంద్ర ఘట్టం అన్నారు ఆయన. మణిచంద్ర ఘట్టం, మణికర్ణిక ఘట్టం, కేదార ఘట్టం, తులసిఘాట్ ఘట్టం, రాజేంద్ర ప్రసాద్ ఘట్టం, ఆయన ఘట్టం అంటే అలా ఎన్నో ప్రాజెక్టులు కొన్ని రక్తమైపోయాయి. కొన్ని అక్కడ పొల్యూషన్ వల్ల ఇవాళ మనకి ఇక్కడికి వెళ్తే చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు, వెళ్తే అక్కడ కనిపించదు. అటువంటి ఉదాహరణలు 2 చెప్తాను మీకు, చెప్పుకుందాం. కనుక వారణాసి మణికర్ణిక ఘట్టము అంటారా, కొండలమ్మ పడిపోయిన మణికర్ణిక యొక్క ఘట్టము అయిపోయిందండి. అది 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 అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పరమశివుడు యొక్క త్రిశూలం మీద ఎత్తబడినటువంటి భూమి ఏది? వారణాసి. వారణాసి అనే 2 నదుల యొక్క సంగమం ఇందాక చెప్పుకున్నాం, ఎన్నిసార్లు చెప్పుకున్నది. అంటే ఈ 3 భూమి, ఈ పింగళ, సూర్యుడు, చంద్రుడు ఒకే చోట ఇలా వచ్చినప్పుడు అదే పౌర్ణమి అమావాస్య 2 గ్రంథులు తెరుచుకుంటాయి లోపల. పౌర్ణమి అమావాస్య రోజు అన్నం తినకండి, రాత్రులు ఏదో టిఫిన్ తిని మజ్జిగ తాగేసి శుభ్రంగా చాలా ఎక్కువ చేసుకోవాలి. ఆ పౌర్ణమి అమావాస్యగా తర్వాత చెప్పుకున్నాం. మన మానవ శరీరంలో ఉండే 2 గ్రంథులు పేర్లవి, ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. కనుక ఈ శంకరుడి యొక్క జటాజూటం మీద పడింది ఈ నది, వెళ్ళి కిందికి ప్రవహించింది. వచ్చింది గంగా నది. ఈ గంగా నది ఒలిపిడితో ప్రవహించిన ఒలిపిడి, ఆ రాపిడితో ప్రవహించిన భూమి వారణాసి. భక్తుల స్వభావం గుర్తురాట్లేదండి. ఇన్ని రకాలుగా వారణాసి పట్టణం ఆవిర్భవించి బ్రహ్మ చేత సృష్టి చేయబడింది. శంకరుడు యొక్క త్రిశూల స్పర్శ జరిగింది. ఈ శంభు శరంబందుండి సీతాద్య శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకముంజేర గంగా కోలంక చెప్పెక్కువ భంగుల అన్నారు మర్చిపోయి. హిమాద్రి నుండి భువి భూలోకముంజి హిమాద్రి నుండి సీతంభోది హిమాద్రి నుండి భువి భూలోకముంజేరే గంగా కోలంకష అన్నారు మర్చిపోయి. తర్వాత వదిలేండి. అప్పుడు ఈశ్వరుడు శివలింగ రూపంలో విశ్వేశ్వర లింగంగా, విశ్వనాథ లింగంగా కాశీలో ఆవిర్భించి, అందుకని స్వయంభూలింగము అన్నారు. ఇదే వారణాసి. ఇప్పటిదాకా చెప్పుకుంది ఏంటంటే వారణాసి పట్టణం యొక్క ఆవిర్భావం చెప్పుకున్నాం. ఈ ధ్యాన తీవ్రత పెరిగి ప్రకటిస్తానని తెలుసుకుని సమీరణం ప్రారంభమైతే ఇవన్నీ కూడా లోపల దర్శింపబడేటువంటి వస్తువులు. అక్కడికి వెళ్ళినప్పుడు పక్కకి వెళ్ళి అవన్నీ చూసి నమస్కారం పెట్టుకుని, ఆ దండం పెట్టుకుని, సాష్టాంగపడి వీలుంటే నమస్కారం పెట్టుకుని కాలభైరవుడు దగ్గరికి వెళ్ళి కాలభైరవుడి యొక్క అనుగ్రహం లేనిది ఆ విశ్వేశ ఆలయం దర్శనం చేయండి, విశ్వేశ దర్శనం చేయకూడదట. విశ్వేశ్వరలింగ దర్శనం అయిన తర్వాత కాలభైరవుడి దర్శనం కాదు, కాలభైరవ దర్శనం చేసిన తర్వాత విశ్వేశ్వర దర్శనం చేయాలి. ఎందుకంటే ఏమవుతుంది, అయితే ఏమవుతుందో కాలభైరవుడి గురించి చెప్పుకుందామండి. ఏమవుదో ఇస్తే మంచిది. ఏమంటే కాఫీ దగ్గర చేయించాలండి అంటే చేయకూడదు, చేయకుండా ఉంటే మంచిది, చేస్తే చెయ్యి. అంటే వీళ్ళు లేక 100 మంది చందాం అనుకోండి, మానేసుకుంటా విశ్వేశ్వరుడు పాపం వస్తుంది. ఆ పాపం వచ్చి వాడు తండ్రి ఎలా అవుతాడు? అక్కడికి వెళ్తే అడ్డపెట్టు తావు చూడు. శాస్త్రం అక్కడ జాగ్రత్తగా మాట్లాడుతుంది. వీరు ఉంటే అని చెబుతుంది. వీరు ఉంటే, నీకు ఇచ్చ ఉంటే, నీకు అనుకూలంగా ఉంటే ఆ కాలభైరవ దర్శనం చేసి అక్కడికి వెళితే ఆ పరమశివుడు సౌకర్యిస్తాడు. ఇవాళ ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళితే బలా అనుమని కలిసి వచ్చావా అంటారు. ఏమంటే ఎందుకడా పేరుతో అని కలిసి వచ్చావా, కలువు వెళ్ళి సరే కలువు వెళ్ళి ఆ కాలభైరవుడు ఎవరో చెప్పుకుంటున్నాను. ఇప్పుడు స్వయంభూలింగం అయింది. ఇంకా కాశీ అన్నపూర్ణ జగత్ప్రసిద్ధం అండి. అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చేయాలి. ఎవరైనా అన్నదానం చేస్తే అన్నపూర్ణ అంటాం, కాశీ అన్నపూర్ణమ్మ ఆవిడ అంటాం. ఫోటోలు కూడా ఉన్నాయి. తెడ్డుచ్చుకుని నీళ్ళుతుంటే చేతులు కూర్చుని ఆ తెడ్డులు పట్టుకుని ఇప్పుడు మనం కాశీలో కట్టాము, మనకి ఫోటో కూడా పంపిస్తారు, చూసేది లేదు. కనుక ఇప్పుడు ఈశ్వరుడు సృష్టి చేశాడు, అమ్మవారు అనుకుంటారు. అమ్మవారు ఎవరైందో చెప్పుకున్నాం. ఇంక మీరు అమ్మవారు ఎవరైనా అంటూ ఉండాలి. ఇంకంతా ఈ సగుణంలోనే ఉండండి, స్వరూపంలోనే ఉండాలి. నేను మాట్లాడతాను, మీరు వింటారు. మన కనుక దేహాలు ఉన్నాయి కనుక సగుణ రూపం సాకారమే. ఇంకా నిరాకార నిర్గుణ ప్రబ్లం అలా ఉంచండి, ఒకసారి లక్షణం ఉంచండి. మన గోల్ ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఈ సృష్టి నిలబడడానికి సృష్టిలోని వాళ్ళందరికీ ఆహారం కావాలి కదా, అందరికీ అన్నం కావాలి. ఆ అన్నం కావాలంటే అన్నం పెట్టాలి కదా, పాలు ఇవ్వాలి కదా. సముద్రంలో గ్యాప్ వస్తుందండి.
అందుకని ఒక పిల్లవాడికి పాలు ఇవ్వాలంటే ఈ పాలిళ్ళు ఇంత ఉండాలి, ఒరువుగా ఉండాలి. ఆ గ్లాండ్ అది శ్రీకృష్ణ అనమాట. ఎక్కువ సంతోషం వస్తే కట్టి నీరు వస్తుంది. నీరు ఇక్కడ చెంబులు ఉన్నాయి. అది ఆ పాలిళ్ళు అన్నారు, పాలు యొక్క ఇళ్ళు. అంచేత అంత స్థలం ఉందంటే అంతమందిని పోషించాలి కదా అమ్మా. అందుకని అంత చెప్తున్నారు మహావిష్ణు సముద్రంలో. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అమోఘమైంది, అలా ఉంచండి. కనుక అందరికీ అన్నం కావాలి కనుక ఆ పని చేయడానికి ఇప్పుడు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాలు అన్నది. అన్నం అంటే ఏదో మనం వరన్నం అనుకోకుండా ఎవరు ఏ ఆహారం తింటే ఆహారం వాడికి అన్నం. కొందరు దక్షిణ ద్రవులు నాచు తింటారు, వాళ్ళకి అన్నం. ఉసిరిదాసులు గోధుమలు తింటారు, వాళ్ళకి అన్నం. అన్నం అంటే తినేది ఈ జీవాన్ని పోషింపబడి శరీరాన్ని పోషింపబడడానికి నువ్వు తినేటువంటి స్వీకరించేటువంటి ఆహారం ఏదైతే ఉందో భౌతికంగా దాని పేరు అన్నం. ఇప్పుడు అమ్మవారు ఆ పని చేయడానికి సిద్ధపడింది. అన్నపూర్ణాదేవి వైష్ణవి ఆవిడే, నారాయణ చెప్పుకున్నాం, నారాయణ ఆవిడే. ఇప్పుడు ఆవిడ అన్నపూర్ణగా దిగి వచ్చింది. ఇదా చెప్పుకున్నాం, ఒకే 100 రూపాయలుగా వచ్చి భ్రమపడకండి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆవిడే అన్నపూర్ణగా, ఆ వైష్ణవి ఆ నారాయణి అన్నపూర్ణదేవిగా వచ్చారు. ఆవిడ ఇలా అనుకుంటారు, నేను దీని చేత సృష్టింపబడిన ఈ సమస్త లోకానికి అన్నం పెట్టాలి. చూడండి, ఇంట్లో ఒకప్పుడు భర్త సంపాదించి భార్యకి ఇస్తే ఆవిడే చూసుకుంటారని ఇచ్చేది. వాడు అంటారు, ఏమైనా అడిగితే అమ్మగారు అడగరా అంటాడు. అమ్మ అడగరా అన్నాడు. కనుక ఆవిడ పాత్ర ఎటువంటి పాత్రట? ఇవన్నీ పద్యాలు, నేను ఎన్ని పద్యాలు చదవలేను, నాకు ఓపిక లేదు. వరి పరిపాకంలో లేకపోతే ఎన్ని చదువుకుని తెలవదాకా చేయించేవాడు ఈశ్వరుడు. ఆ పాత్రలో అక్షయం తగ్గడం అంటూ ఉండదు, తరగదు. తరగదు అంటున్నారు, తరగదా అండి? తరగదు. తరగని పాత్రను పట్టుకుని మణిగణ ఖచ్చితమైనటువంటి తెడ్డు పుచ్చుకుని ఆ తెడ్డుతోటి ఆ పాత్రలో ఉండే పాయసాన్ని అందరికీ నేను వడ్డిస్తాను ప్రభు అనుకి అన్నపూర్ణాదేవి. ఆ పాత్ర ఎటువంటి పాత్ర? అక్షయ పాత్ర. ఇక్కడ ఒక చిన్న విషయం, స్వామి ఎక్స్పీరియన్స్ స్వామి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ స్వామి రామాలో ఒక సేంద్రియ గంట ఆల్మరాలో ఇంత గ్లాస్ ఉందట. ఆ గ్లాసులో ఇంత ఏదో చిన్న వెసలు చెప్పు, అందులో నువ్వు బకెట్ పోసినా పడుతుంది, బిందులు పోసినా పడుతుంది, 2 బిందులు పోసినా పడుతుంది, 4 బిందులే పోసినా పడుతుంది. వెళ్ళి స్వామిరామ గారు చెప్పట్టే, చూడండి ఎంత చెప్తున్నాను అవన్నీ నీకు ఎందుకంటే ఆ సిస్టర్ ఇటువంటి లక్షలు ఉన్నాయి జాగ్రత్త బాబా అన్నట్టే. స్వామిరామ గారు గురువు గ్రాండ్ మాస్టర్ 10 సంవత్సరాల వయసులకి నీకు ఎందుకు అవన్నీ చాలా ఉన్నాయి పో అన్నట్టు. స్వామిరామ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ స్వామిరామ. అంతలో ఎలా పడతాయంటే పడతాయి, అన్ని సంభవమే, ఏది అసంభవం కదా అన్ని సంభవమే. అక్షయ పాత్ర ద్రౌపది అక్షయ పాత్రలో సూర్యుడు. కనుక ఆహారము అయిపోయినటువంటి ఇంకా తరగనటువంటి పాత్రని పట్టుకొని మణిమయ ఖచ్చితమైనటువంటి తెడ్డు పట్టుకుని ఆవిడకి అనుకోవాలి తెడ్డు తీసుకుని శని మన అదంతా శని మన వాడేది శనిగా మన బతుకులు శనిగా ఉన్నాయి. ఇనుము ఏంటి? ఇనుము స్టీల్ అంటున్నాం, స్టీలేది స్టెయిన్లెస్ అంటే మసలేదు. మనకి అంతా మన అన్ని మసలే మనకి. ఆ తెడ్డు పట్టుకుని ఆ పాత్రలో పాయసాన్ని వడ్డిస్తూ ఉంటారు ఎంతమందికైనా. గండపోడి స్వామీజీ ఎన్నో 100 మంది కానివ్వండి, భరద్వాజుడు రామాయణంలో వస్తుంది, కళ్ళులో మోసుకున్నారు ఆయన. ఏమిటి ఈయనేం పెడతాడు ఈ సైన్యానికి అంతగా అనుకున్న లోపల అడ్డాకు వేసేసి ఉన్నాయి, వంటం చేసారు ఎవరు లేరు, ఎక్కడ అసలు వాసన లేదు, అన్న వాసన లేదు, అప్పడాల వాసన లేదు, కజ్జికాయల వాసన లేదు, బూలు వాసన, ఎక్కడ వాసన కనిపించట్లేదు, బావ కనిపించట్లేదు. ఎవరికి ఏం కావాలో అక్కడ ఉంటున్నాయి. నేను వడ్డించాలి, ఇది మళ్ళీ కావాలనుకుంటే కావాలంటే అక్కడ ఉంటుంది, చిరుకత్త లేరు. అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది అమ్మవారికి. అప్పుడు ఆ అమ్మ కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా ఆవిర్భవించింది. విశాలాక్షిలో ఆ విశాలక్షేత్రాలు చెప్పుకుంది. విశాలమైన అక్షి సౌందర్యాలు అమ్మవారు శంకర భగవత్పాదులు పొదకించారు ఆ అమ్మవారిని. విశాలాక్షి విశాలమైన కళ్ళు కలిగినంతా ఆవిడే. ఇప్పుడు అమ్మవారి ప్రార్థనా శ్లోకం ఉంటుంది, ఒక్కొక్కటి అన్నీ నేను ఒక్కొక్క స్తోత్రం ఒక్కోటి, మొత్తం అన్నీ చదవడానికి కాలభావం. ఒక్కోటి ఊరు వర్షం అది ఇది ఒక్కొక్క స్తోత్రం చదువుతారు, స్తోత్రం ఆ స్తోత్రం ఒకటి గురించి చూపిస్తాను మీకు. భోజనాలు ఎక్కడైనా భోజనాలు పెడితే వెంటనే తినేవారు కాదు పూర్వం. వెంటనే అమ్మవారు మాకు తలుచుకోవాలి. సరే ఇప్పుడు ఎలా ఉందో బాగా తెలుసు కదా. కోటకి వెళ్ళేవాడు చేపు కట్టి చూపించుంటాడు, ఎప్పుడు చేసి లాగేద్దాం ఏమడుతో డైరీ ఒడమంటే తినేది వెళ్ళిపోతూ ఉండేవారు. మన భారత సాంప్రదాయం అంత దిగజారిపోయి
ఆ సింహాసనం నుంచి చుట్టూ కింద కౌసులు ఈడ్చినట్టు అలా ఈడ్చిపడి కింద పడిపోయినటువంటి సోపులో ఉన్నాం. పెద్ద పోజు సోపించుకేస్తున్నాం. కనుక భోజనం చేయడానికి ముందు ఎవరో ఒకళ్ళు 1-2 ప్రార్థనా శ్లోకాలు చదువుతారు. ఇవాళ కూడా నేను ఒక్కటి చదువుతాను. రోజు ఇది అన్నం తినేవాడు అన్నం తినే ముందు 1 మినిట్ పట్టదండి. అది చదువుకుంటే ఆ ఇంట్లో అన్నానికి లోటు ఉండదు, శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాను శాస్త్రం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ, నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ, నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మహేశ్వరి, ప్రత్యక్ష మహేశ్వరి, ప్రాళేయాచల వంశ పావది, ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి, భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి, మాతా అన్నపూర్ణేశ్వరి. ఇంట్లో శుభకార్యాలు జరిగి భోజనాలు వడించేటప్పుడు ముందుగా అమ్మవారిని స్మరిస్తూ ఒక్క శ్లోకం చదివినా సార్ ఆ ఇంట్లో ఎప్పుడు శుభం జరుగుతుంది అన్నారు పెద్దలు. ఇలా చేస్తే అనావృష్టి లేకుండా అందరికీ అన్నపానాలు జరుగుతాయి. ఇవాళ వర్షాభావం వచ్చింది ఆషాఢ మాసంలో కూడా. అంటే ఇగో వస్తున్నాయి వర్షాలు, అలుగా వస్తున్నాయంటే ఏమంటే ఆయన తెలుసు ఎప్పుడు కురవాలో, ఎక్కడ కురవాలో, ఎలా కురవాలో. వర్షం నిగృహణామి నిగృహణామి వస్తువులామి చారే, వర్షం కురిపించేవాడిని నేను, నిగృహణామి చా ఆఫ్ చేసేవాడిని నేను అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కారణం ఏమిటో ఒక్క మాట ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. మనం ఎంత అడగలు ఉన్నాం అవి అడగలు ఉంటాయి. నిత్యానందకరీ వరాభయకరీ భిక్షాం దేహి. మొట్టమొదటి అనుకున్న సత్వం మొట్టమొదటిది. లోపల చదువుకుంటూ ఆ నీళ్ళు తీసుకుని ఒక మాట వేసి నీళ్ళు చదువుకుని పవిత్రమైపోయాక ఆ పవిత్రమైందని అది చదువుకుంటూ ఆమె గోవిందాన్ని ఒక మాట గోవింద చదువుకుని చెయ్యాలి. అందులాగా సుఖీభవ అని బాగా శోభ. ఇలా చేస్తే అనావశ్యం. ఇప్పుడు అనావశ్య కారణం ఏంటి? మన సాంప్రదాయాన్ని వదిలేసాం. మన సాంప్రదాయం మనకి తెలియదు. ఏదో సాంప్రదాయం చాలా తీయగా ఉంది. డైనింగ్ టేబుల్, టీవీలు, జుట్టు విరబోసుకోవడాలు, స్త్రీలు ఎంత అధోగతి పాలైపోయిందంటే జుట్టు విరబోసుకుని ఎక్కడ బొట్లుండో ఏముండో ఏంటండి ఇది అంటే అంత సనాతనం అంత దిగజారిపోయింది. పైగా సనాతన ధర్మాన్ని విక్రించేవాడు తయారయ్యారు. ఇవాళ వెకిలిగా మాట్లాడేవాడు తయారయ్యారు, వెకిలిగా రాసేవాడు తయారయ్యారు, వెకిలిగా సినిమాలు తీసేవాడు తయారయ్యారు. అనావృష్టి ఎందుకు ఉండదు? తప్పకుండా ఉంటుంది. ఇంకా తింటున్నామంటే ఏమానుభవాలు మహాయోగులు తపస్సు చేస్తున్నారు కనుక ఆ శాసనంలో తింటున్నాం. ఈ అన్నమైనా ఈ విధంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి వచ్చి 10 మందికి అన్నం పెట్టడానికి కాశీ క్షేత్రంలో వెలిసింది. ఆ అన్నపూర్ణ సతలు అన్నం తింటున్నప్పుడు మీరు చాలామంది పేరుతో నేను అక్కడ ద్రవ్యం కట్టి అన్నపూర్ణ తలుచుకుని కళ జరిగింది. మీకు అందరికి కూడా అవన్నీ వస్తున్నాయి ఇవాళ. ఇంకా అక్కడికి అన్నపూర్ణాదేవి అయింది, కాశీ విశ్వనాథ క్షేత్రం అయింది. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే ఏది చెప్పుకోబోతే పరిశీలన మనకు సమాప్తి కాదు. గంగా భవాంగ పతితం తోయం పవిత్రం పస్పృశుభూ అన్నది గంగాదేవిని వాల్మీకి రామాయణంలో. మీరు టైం చేస్తే నేను ఆఫ్ చేస్తాను. భవాంగ పతితం తోయం, తోయం నీరు, భవాంగ పతితం తోయం పవిత్రం ఇది పస్పృశు అన్నారు వాల్మీకి రామాయణంలో. వాల్మీకి గంగా నది గురించి ఇందాక చెప్పుకున్నాం. శంభుని శరంబంధుండి సీతాదిశ శ్లోకం పైన హిమద్రి నుండి భూలోకముంజేరి గంగా కూలంకష. శంకరుడు యొక్క శరీరాన్ని తాకి శంభుని శరంబంధుండి సీతాదిశ శ్లోకం పైన హిమద్రి నుండి భూలోకముంజేరే ఎవరు? గంగా కూలంకష. ఇక్కడ ఒక మాట చెప్పారు. గంగా అంటే జ్ఞానం. అంటే గాం గచ్చతి ఇది గంగా అంటే జ్ఞానానికి జ్ఞానం అలా ప్రసరిస్తూ ఉంటుంది. జటాజోటము అంటే ఈ వృక్షాలు ఇవన్నీ కూడా ఆ శ్రీకరుడు యొక్క శరీరానికి ఇవన్నమాట. కనుక తాగి ఆ శంకరుడు యొక్క జటాజూటాన్ని ముట్టుకుని తాగి పడింది కాబట్టి ఆ గంగకి ఎంత పవిత్రత వచ్చిందని గుర్తుంచుకోండి. మీకు ఏ నదికి కాదు. మొట్టమొదట గంగ అవతరించినప్పుట అందులో స్నానం చేయలేక నీళ్లు అంత వేగం. గంగా నదీ సదస్సు జురి వేగం అన్నది వివేకానంద స్పీచ్ ఒక ఆయన. గంగా సదస్సు, గంగా నదీ సదస్సు గంగా జురి ప్రవాహ వేగం అంత అనర్గణంగా మాట్లాడేవాట ఆ స్పీడ్. అలాగే సిఆర్ దాస్ తిలక్ అందులో నీళ్లు చదువుకోగానే పాత్మలంతా పగిలిపోయేవాట.
ఇది వెళ్ళారంటే ప్రశ్న వేయకండి, పురాణం అని చెప్పాను మీకు. ఇది నేను చెప్పాను, ఇంకా వెళ్ళిపోయేవాట. అటువంటి గంగ ఈ వారణాసి పట్టణంలో ప్రవేశిస్తాం. మనం కాశీ వెళ్ళినప్పుడు చిన్న చెంబుతో నీళ్ళు తెచ్చుకుంటాం, కాశీ గంగ అని పిలుస్తాం. కాశీ గంగని ఇంటికి ఎందుకు తెచ్చుకుంటాం, ఎందుకు తెచ్చుకుంటున్నాం? అదొక పెద్ద ఇదిగా చెంబు సీరియస్లీ పెట్టేస్తే పట్టుకొస్తే అందరూ కూడా ఇస్తాం మనం ఐకమత్యంగా. బాగుంది, చాలా సంతోషం. దీని కాశీ గంగని బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? హరిద్వార్లో ఉంది గంగ, అది కేదార్నాథ్లో ఉంది, ఋషికేశ్లో ఉంది. ఇవన్నీ మనం వెళ్ళొచ్చాం. హరిద్వారంలో ఉన్న గంగ, ఋషికేశ్లో ఉన్న గంగాదేవి, కేదార్నాథ్ అన్ని చోట్ల గంగ ఉంది కదా. మరి ఆ చోట్ల నుంచి కాకుండా మనం కాశీ నుంచి మాత్రమే ఎందుకు ఈ చెంబులు కానీ తేవాలి? అక్కలేదండి ఈ ప్రశ్నకు సమాధానం. పెద్దలు చెప్పిన సమాధానం నేను నేను గురిక మైకి అంతే. కారణం ఏమిటి? కారణం ఏమిటంటే తత్వంలోకి వెళ్ళాలంటే గంగ ఉత్తరాన్ని కొట్టింది, దక్షిణానికి ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. ఈ వారణాసి క్షేత్రం వచ్చినప్పటికీ దక్షిణాముఖంగా వచ్చి ఈ వారణాసి నగరంలో మళ్ళీ ఉత్తరాముఖం అయింది. అది కాశీ గంగకి ప్రత్యేకత ఏంటంటే దక్షిణాముఖంగా వచ్చి మళ్ళీ ఉత్తరముఖంగా తిరిగిన ఈ నీటికి అంత ప్రఖ్యాతి. అది ఏ నదికి అలా లేదు కనుక వారణాసి పట్టణంలో మళ్ళీ ఉత్తరముఖంగా చేరింది. ఆ కేదార్నాథ్ ఋషికేదార్ వల్ల అలా కాదు. అందుకని ఇక్కడ బాగానే ఉందండి. మరి ఎంత అర్థం మాట మీరు మొత్తం అంతరార్థం అంటారని అర్థం చెప్పుకుందామేనండి. మనం కూడా సృష్టిలో ఆ కాశీ చెంబు తీసుకుని 10 మంది పంచిపడ్డారు. ఈ అంతరార్థం ఉంది, చేస్తే మంచిది, చేయకుండా మంచిది. నేనేదో అంటున్నాను తీసుకోవాలండి. మనం కూడా సృష్టిలో ఆ భగవంతుని నుంచి విడిపోయాం, జీవస్వరూపంతో పూర్తి చేస్తూ ఉన్నాం. అంటే శ్మశానం ఎక్కడ ఉంటుందండి? దక్షిణాన్ని ఉంటుంది. ఉత్తరం పుట్టి దక్షిణంగా తిరిగిందట. అంటే ఏంటంటే శ్మశానం దక్షిణంగా ఉంటుంది. చెట్టు చివరికి శ్మశానంలో జీవి కలిసిపోతాం, మళ్ళీ కొడతాం, మళ్ళీ శ్మశానం అయిపోతాం. పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ కొడతావు, మళ్ళీ చేస్తావు. ఉత్తర దక్షిణాల మధ్య తిరుగుతూనే ఉంటాం. ఈ శ్వాస తీసుకెళ్ళి పైన ఉత్తరానికి పెడుతున్నావు, మళ్ళీ దక్షిణానికి వస్తున్నావు. ఎక్కడ అవుతున్నావు నువ్వు? ఇలా జరుగుతున్నావు. ఇది కూడా ప్రాణాపాన శక్తి, ఆ నది కూడా అంతే అక్కడ. అయితే ఉత్తరానికి వెళ్ళడం అంటే మళ్ళీ పడటం, దక్షిణానికి వెళ్ళడం అంటే మళ్ళీ శ్మశానానికి వెళ్ళడం. అంటే మన అందరం కూడా అది తిరుగుతున్నాం. మన అందరం ఇలాగే తిరుగుతున్నామో ఆది గుర్తు కోసం తెచ్చుకుని అది ఎలా ప్రవహించిందో భౌతికంగా చూసి ఈ భావం దక్షిణ రావాలి అనేటువంటి మనం ఎప్పుడైతే ఈశ్వరుడు యొక్క అభిముఖం అయ్యామో ఈ తిరగడం ఆగిపోతుంది. ఈ చక్రం ఆగిపోతుంది. ఇప్పుడు మన లక్ష్యం అది. దాన్ని ఏమంటారంటే ఆ జీవబ్రహ్మకి ఏమంటారు? మోక్షము అంటారు. ముక్తి వేరు, మోక్షం వేరుండో. ఈ రెండు బయలు తెలియదు అనుకోండి. శాస్త్రంలో తెలియదు. కనుక ఈశ్వరాభిముఖమైనప్పుడు ఈ తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. ఇదే నీకు ఆఖరి జన్మప్పో అన్నారు కాళీపంతులు వారు. ఆయన కాశీ పేరు చెప్తే ఆయన పేరు రావాలి. ఒక మంచి ఘట్టం ఉంటుంది, చెప్పుకుందాం. కనుక కాశీలో ఉత్తరానికి గంగా తిరిగింది కాబట్టి ఆ కాశీ గంగను పరమ పవిత్రంగా చేస్తాం. అలెగ్జాండరు గ్రీకుడు గురువు పేరు డ్యాన్స్ ఏదో ఉంది. ఏమంటే నేను భారతదేశం వెళ్తాను మీకు ఏంటమ్మంటాను అడిగట. అడిగితే ఆయన అన్నట్ట ఓ చేశాడు ఆ గంగాది నీరు పట్టాలన్నట్ట. గంగా నీరు పట్టాడు ఏంటంటే దానికి చాలా ప్రాముఖ్యత. వెళ్ళవా వెళ్ళి గంగాది పట్టాలన్నట్టు. అలెగ్జాండర్ చేతిలో ఉందండి ఇది. అంటే ఎక్కడో గ్రీకు దేశంలో ఉన్నటువంటి వాడు భారతదేశం గురించి ఉన్న గంగా యొక్క ప్రాశస్త్యాన్ని అలెగ్జాండర్ చెప్తున్నాడు నీళ్లు పట్టరా అని. చూడండి, దీన్ని భజగోవింద శ్లోకంలో శంకర భగవత్పాదులు ఆయన తప్పు ఏం లేదండి. శంకర భగవత్పాదులు చెప్పారు భజగోవింద శ్లోకంలో, భగవద్గీత కించిదీత గంగా జలవకణిక పీత. గంగా జల పూర్ణ ఫలం. అందుకే ఈ శ్లోకం తీసుకుంటాం. భగవద్గీత కించిదీత గంగా జలవకణిక పీత సహృదయేన మురారి సమచ్చ క్రియతే
తస్య యమే నచ యమే నచ అంటే భగవద్గీతలో ఒక శ్లోకాన్నైనా బాగా అర్థం చేసుకుని జీవితంలో అనుష్ఠానం చేసుకున్నాను. గంగాజలం బొట్టిన ఒక్క బొట్టైనా దానికి మీద వేసుకున్నాను. శ్రీ మహావిష్ణువుని ఒక్క మాట అర్చన రూపంగా ఒక్క మాటైనా అర్చన చేసేవాడికి ఎవరితో చర్చలేట చెప్పబోతున్నా. చూడండి మరి ఇంకొక చదువుతాను. భగవద్గీత కించిదీత గంగాజల కళిక సకుదపి